హాయ్ ఫ్రెండ్స్, అత్తమ్మ అయితే చక్నాల పిండి కలుపుతుంది ఫ్రెండ్స్. చక్నాల పిండిలోకి ఓమా, ఉప్పు, నువ్వులు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అత్తమ్మనే కలుపుతుంది. మన తెలంగాణ స్పెషల్ చక్నాలు తెలుసు కదా అందరికీ. చూడండి, సంక్రాంతి పండుగ రానే వస్తుంది. మేమైతే చక్నాలు పోయడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ పండగకి ఇలా గౌరమ్మ పెట్టేసుకొని అందరం బొట్లు పెట్టుకోవాలి. మేమైతే ఇలా చేస్తాము. మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. మేము ముగ్గురం మా తోటి కోడళ్ళం కలిసి ఇట్లా చక్నాలు పోసేసాము. ఎప్పుడు మేము ముగ్గురం ఇలానే కలిసి అన్ని పనులు చేసేసుకుంటాం ఫ్రెండ్స్. మేము ముగ్గురం ఇలా పోస్తూ ఉంటే అత్తమ్మ అయితే చక్నాలు కాలుస్తుంది. మధ్యలో నేను లేచి వచ్చి అత్తమ్మకి చక్నాలు తీసి ఇచ్చాను. ఎందుకంటే అత్తమ్మకు లేవడం కూర్చోవడం కష్టం కదా అని. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకే రోజు 3 పిండి వంటలు చేసామని. చక్నాలు, గారెలు, కారపూసలు రెడీ. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి.